నమస్కారం అండి. ఇప్పుడు ఓం నమ శివాయ మహాకాళేశ్వరాలయం మరో ఉజ్జయిని రాజమండ్రి అండి. ఇది ఎక్కడుందంటే పవిత్ర గోదావరి నదీ తీరాన ఉందండి. మనకి ఉజ్జయినిలో క్షేత్రంలో ఎలా అయితే దేవాలయం ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే మనకి కన్స్ట్రక్షన్ చేశారు, అంటే నిర్మించారనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది గర్భగుడి అండి. ఇప్పుడు ఏంటంటే భస్మాభిషేకం అవుతుంది 4 నుంచి 5:30 వరకుని, అందుకని చెప్పి ఇప్పుడు అలంకరణ జరుగుతుంది. ఇక్కడ అందరు దేవతామూర్తులు ఇక్కడ ఉన్నారండి. ఒకసారి మనం ఏ దేవతామూర్తులు ఉన్నారో ఒకసారి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా సిద్ధి వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, అయ్యప్ప స్వామి, శివపార్వతులు, అర్ధనారీశ్వరులు, వీరభద్రుడు, అలాగే 12 జ్యోతిర్లింగాలండి. 12 జ్యోతిర్లింగాలు, నటరాజమూర్తి, శ్రీ హరిహరమూర్తి, కాలభైరవుడు, లింగోద్భవమూర్తి, శ్రీ గజసంహారమూర్తి, ఆదిగురువు శ్రీ దక్షిణామూర్తి, శ్రీ భిక్షాటనమూర్తి, శ్రీ ఏకపాదమూర్తి, కుబేరుడండి. చూడండి గుడి ప్రాకారం మొత్తం అంతా ఇలా ఉంది. శ్రీ పార్వతీదేవి అమ్మవారు, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి, శ్రీ గాయత్రీదేవి అమ్మవారు, శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు, శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ మహాసరస్వతి అమ్మవారు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవారు, శ్రీచక్రం అండి.